ఈ రోజు ఈ గ్రాండ్ ఫినాలేకి ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. తన మొదటి సినిమాతోనే ఎంత సందడి చేసిందో తన రెండో సినిమా హిట్ తో అంత ధమాకా చేసింది. ది లేటెస్ట్ యంగ్ సెన్సేషన్ ఆఫ్ సౌత్ ఇండియన్ సినిమా, ద సూపర్లీ టాలెంటెడ్, సూపర్ గార్జియస్, జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ శ్రీలీల ఆన్ స్టేజ్ ప్లీజ్. వెల్కమ్. ఇప్పుడు అసలైన కళ వచ్చింది స్టేజ్ మీదకి. మా లవ్లీ జడ్జెస్ దేర్. హాయ్ శ్రీలీల. చాలా హ్యాపీగా ఉంది శ్రీలీల నువ్వు ఇక్కడ రావటం. థ్యాంక్ యూ. అండ్ బ్యూటిఫుల్ శ్రద్ధాదాస్ గారు. హాయ్ శ్రీలీల. I was just looking at you. ఎలా ఉన్నారు మ్యామ్ అలాగా? మీకు డాన్స్ కి ఎంత దగ్గర సంబంధం ఉంది? నాకు 3 years ఉన్నప్పటి నుంచి అండి. ఐ థింక్ నాకు సరిగ్గా నడవడం వచ్చో లేదో కానీ మా అమ్మ ముందు డాన్స్ క్లాస్ కి పంపించేది. అప్పుడు కాలుకంతా ఇంత బొబ్బులు వేసుకుని ఇంటికి వచ్చినప్పుడు నేను తిట్టుకునేదాన్ని, అమ్మ ఏంటమ్మా టార్చర్ అమ్మా ఇది, దీని బదులు స్కూల్కి వెళ్ళిపోతాను మమ్మీ, స్కూల్కి వెళ్ళిపోతారమ్మా, నేను తొందరగా జాయిన్ అయిపోతానమ్మా. కానీ ఇవాళ నేను ఇక్కడ ఉన్నానంటే, మీతో మాట్లాడుతున్నానంటే, నేను డాన్స్ చేయగలుగుతున్నానంటే ఇట్స్ బికాస్ ఆఫ్ అమ్మా. థ్యాంక్ యూ. ఇంత బిజీ స్కెడ్యూల్స్ నడుస్తున్నాయి, ఇన్ని సినిమాలు నడుస్తున్నాయి. ఐ థింక్ 8 films యు హావ్ సైన్. బ్యాక్ టు బ్యాక్ షూట్ చేస్తున్నారు. డే కి 3 shifts వర్క్ చేస్తున్నారు. కాదు ప్రదీప్, ఇంకోటి ఏంటంటే తన షూట్స్ జరుగుతా ఉంటాయా, షూట్ కి వెళ్ళే గ్యాప్ లో చదువుకుంటా ఉంటా తను. మళ్ళీ అంత డెడికేటెడ్ ఆర్టిస్ట్. మేము ఇదంతా అసలు రివర్స్ ఉండేవాళ్ళం. మేము కాలేజీలు ఎగ్గొట్టి సినిమాలు చూసేవాళ్ళం. ఇవిడ షూటింగ్ మధ్యలో వెళ్ళి కాలేజీకి వెళ్ళి చదువుకుంటుంది. ఇవిడ సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారండి మీరు ఇలా అయితే ఎలా? మీరు ఇక్కడికి వచ్చినందుకు మేము చాలా హ్యాపీ. యూజువల్ గా మేము మామూలుగా మాట్లాడితే ఇంత అటెండెన్స్ రారు సార్. చూడండి అసలు మళ్ళీ రెప్పే ఇచ్చరా ఇలా కళ్ళు ఇలా అనొచ్చు మధ్య మధ్యలో, ఏం కాదు. ఇలా ఇక్కడే కాదు, అక్కడ మా టీవీ ముందు కూడా చాలా మంది ప్రేక్షకులు కుర్రోళ్ళందరూ ఒక్కసారి ఇలా హాయ్ చెప్పే వాళ్ళకి ఒక ఫ్లైంగ్ కిస్ ఇస్తే కెమెరాలోంచి టీవీలోకి తీసుకోండి రా, తీసుకోండి, మీకే తీసుకోండి. నేను ఇచ్చేది ఇలా, మీరు పోయి ఇట్టు ఇస్తున్నారండి. మా జలసి మాకు ఉండదు కానీ తీసుకోండి అని పంపిస్తున్నాం వాళ్ళకి. అంటే నాకు ఒక డౌట్ మేడం, ఈ టెన్షన్, వీళ్ళు ఫినాలే, ఎవరు గెలుస్తారు, ఇన్ని చూసి మీకు టెన్షన్ వచ్చి కళ్ళు తీరు పడిపోవచ్చండి. But thank you శ్రీలీల గారు. So it will be a great energy today. It will be a celebration today. And thank you so much. And ఈ రోజు మాత్రం మేము ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఇంకొక స్పెషల్ గెస్ట్ ఉన్నారు, వారు కూడా ఇక్కడికి రావాలి. కొంచెం డిలే అయింది, ఎవరేమనుకోద్దు. మాకెవరొద్దు, శ్రీలీల వచ్చారు కదా చాలు. ఇంకా పిలిచాము, వద్దు అవసరం లేదు మాకు. వచ్చారని మీరే షాక్ అవుతారు సార్, అలా అంటారు మీరు. అంత స్పెషల్ సార్ అనకపోతే ఆయనే అడగండి సార్, మిమ్మల్ని స్పెషల్ గెస్ట్ అన్నారు ఎందుకు అని అడగండి. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ వెరీ ఓన్ స్పెషల్ గెస్ట్ ఫర్ D15. హాయ్ అందరికి. హాయ్ సార్. చిన్న చీటింగ్ జరిగింది, ఒక్క నిమిషం. ఏమనుకోదు మేడం, ఏజ్ కి ఆయుసం వస్తుంది, కొంచెం గ్యాప్ తీసు. హాయ్ రా లీలా, నేను ఒక్క 2 నిమిషాలు లేట్ అయితే వచ్చేస్తావా, రాగవా నా కోసం? మీరు ఈ సీన్ లో లేరనుకున్నానండి. లేదనుకున్నావా? డాన్స్ కి మీకు ఏంటి సార్ సంబంధం? ఇది ఇప్పుడు కాదు, నాకు 3 years అప్పుడు నాన్నగారు బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళు. నేర్చుకోరా డాన్స్. ఒళ్ళంతా బొబ్బలు వచ్చాయి. సార్ డాన్స్ చేసే కాళ్ళకి రావాలి కదా సార్ బొబ్బలు, మీకు మొహం అంతా ఫ్లోర్ మూమెంట్స్. నాన్న ఇంటికి వచ్చాక నేను స్కూల్కి వెళ్తాను నాన్న. స్కూల్కి వెళ్ళిపోతారమ్మా నేను. నా వల్ల కాదు ఈ డాన్స్ అని చెప్పా నాన్నకి. నాన్న ఒకటి వేసి వచ్చాడు, ఊగుతాడు, అదే డాన్స్ అంటాడు. యూ దట్ వైట్ షర్ట్ గాయ్, దిస్ ఆరెంజ్ గర్ల్, యూ పీపుల్ లాస్ట్ వీక్ కాస్ట్యూమ్స్ వెరీ బ్యాడ్. యువర్ లాస్ట్ వీక్ కాస్ట్యూమ్. ఐ యామ్ ద రిచెస్ట్ పర్సన్. వారంలో ఎలా మారారు సార్? ఆస్కార్ చూసారా? నేను చూసాను సార్, మీరు చూసారా? ఎన్టీఆర్ గారు వేసుకున్న కాస్ట్యూమ్ చూసారా? బయట కొడతారు అలా అని చెప్తే ఇక్కడ. ఈ రోజు ఎవరిని ఫుల్ నేమ్స్ తో పిలవనమ్మా. హాయ్ లీలా, హాయ్ దా, హాయ్ షేక్. థ్యాంక్ యూ మా, కలుద్దాం. థ్యాంక్ యూ అది, థ్యాంక్ యూ సో మచ్. శ్రీలీల రీసెంట్ టైమ్స్ లో ప్రొడ్యూసర్లు సినిమా స్టార్ట్ అయ్యే ముందు అంతా శివలీల అంటున్నారు, సినిమా రిలీజ్ అయ్యాక అంతా శ్రీలీల అంటున్నారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు ఎదగటం లేదు అన్న వాళ్ళకి చెప్తున్నా, ఇప్పుడు ఆల్మోస్ట్ తెలుగు సినిమా ఒక అమ్మాయి చుట్టూ తిరుగుతుంది, ఆ అమ్మాయే శ్రీలీల. మామూలుగా మనం ఒక రొమాంటిక్ సాంగ్ అయితే హీరోయిన్ చూడడం, ఒక మాస్ సాంగ్ అయితే హీరోను చూడడం అలవాటు చేసుకున్నాం. మనకి ఏ సాంగ్ చేసినా ఆ అమ్మాయినే చూడాలి అని అలవాటు చేసుకున్నాం. సూపర్, మీరు వేరే లెవెల్. ఒక డైరెక్టర్ స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు ఫస్ట్ పేపర్ మీద ఓం అని రాస్తాడు, తర్వాత సెకండ్ శ్రీలీల పేరు రాస్తున్నాడు, ఆ తర్వాత సినిమా రాస్తున్నాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక 2 విషయాలు చాలా కష్టం. ఒకటి శ్రీలీలతో డేట్కి వెళ్ళడం, 2 శ్రీలీల డేట్స్ దొరకటం. అలాంటి శ్రీలీల ఇంకా ఇండస్ట్రీని దున్నేయాలి. ఒక తెలుగు అమ్మాయి, అదిగాక మా ఒంగోలు అమ్మాయి ఇంకా మంచిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. ఇంతోడు దానికి కోటు సూటు, వాడు మళ్ళీ పైన ఇది వేసి ఇచ్చాడు. ఇప్పుడు ఇంకొంచెం ఎనర్జీ పెంచడానికి ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ మీ ముందుకు మేము తీసుకొస్తున్నాం. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ X1X స్పెషల్ పర్ఫార్మెన్స్. శ్రీలీల గారు మీకోసం. చూసి నాలో ఆకలి పుట్ట, ఫ్రంట్ ఫుట్టేసి నిన్నే పిడిగిట పట్ట. కట్టుకుంటానే నీ మెళ్ళో నాంతాడో. This is X1X Group. చిన్నప్పుడు గోడకి ఆంచి పేక ముక్కలతో మేడలు కట్టుకునే వాళ్ళం సార్ ఇలాగా. అప్పుడు చూడడం ఈ టవర్లన్నీ. శ్రీలీల గారు బీపీ టాబ్లెట్ వేసుకోవాలనిపిస్తుంది. మొదటిసారి నేను ఇలా ఫ్రంట్ లైవ్ చూడడం, బట్ హౌ ఆర్ యు ఆల్ డూయింగ్ ఇట్? అండ్ అబ్బాయి పైకి వెళ్ళి ఇలా కౌంట్ ఇస్తున్నాడు అని. కౌంట్ కాదు ఇక్కడ, నాకు దవిల్ దవిల్ అంటుంది. యు ఆర్ అమేజింగ్, సూపర్. శేఖర్ మాస్టర్. గైస్ సూపర్ గైస్. బిల్డింగ్ లో కడతానికి సంవత్సరాలు పట్టింది, మీరైతే 1 నిమిషంలో ఎన్ని బిల్డింగ్లు కట్టారో ఇప్పటికి. సూపర్ సూపర్ గైస్.
థ్యాంక్ యూ మాస్టర్. శ్రద్ధ గారు జస్ట్ అరాచకం ఇది. థ్యాంక్స్ అలాట్ మీ టీం కూడా ఈ D15 ఛాంపియన్షిప్ బ్యాటిల్ గ్రాండ్ ఫినాలే స్టేజ్ మీద ఇంత వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్. మేము ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకుల్ని శ్రీలీల గారు వస్తున్నారు అని చెప్పాము. వాళ్ళు వెంటనే వాళ్ళకి నచ్చిన ప్రశ్నలు పంపించారు. మాకు అందులోంచి ఉత్తమమైన ప్రశ్నలు సెలెక్ట్ చేసి ఇప్పుడు మీ ముందు పెడతాం. అండ్ మా దగ్గర ఒక స్పెషల్ మెషిన్ ని కనిపెట్టాం మేము. నేను అడిగిన ప్రశ్నకి మీరు సమాధానం ఇవ్వక్కర్లే. నేను క్వశ్చన్ అడగానే మీరు కళ్ళు మూసుకుని మనసులో అనుకుంటే ఆ ఆన్సర్ ఇక్కడ వస్తుంది అంతే. ఒకవేళ మీ ఆన్సర్ అది కాదనుకోండి, రైట్ ఆన్సర్ ఏదో మీరు చెప్పండి. ఒకవేళ అదే మీ ఆన్సర్ అనుకుంటే మీరేం చెప్పక్కర్లే. ఓకే, అంటే ఒప్పేసుకున్నట్టు అదే అని. మరి ఇంకా అంతే కదండి, వేరే ఆప్షన్ లేదు కదా. మీరు ఇవ్వట్లేదు కదండి. సో వి రిక్వెస్ట్ మీరు స్టేజ్ మీకు రావాలని కోరుతున్నాం. బుజ్జులు 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 తొడిగేస్తా రవ్వల గాజులు. సో మొట్టమొదటి ప్రశ్న, ఈ రోజు మీరు ఏ షోకి వచ్చారు? రైట్ ఆన్సర్. చూసారా మీరు అనుకోగానే ఎలా వచ్చేసింది అక్కడ. అవును. సో ఆలోచించి అనుకోండి, ఎందుకంటే మిషన్ ఆలోచించదు, డైరెక్ట్ వేసేస్తుంది. మీరు ఎక్కువగా ఇష్టపడి తినే ఐటమ్ ఏంటి? చూడండి ఒకసారి. ఎవరెవరు బుర్రలు తింటుంటారు రెగ్యులర్ గా? మీ మెనూ ఎలా ఉంటుంది? కలిసిన వాళ్ళందరూ Is it right answer? అంటే అయ్యో ఒప్పుకోకుండా మీ మెనూ ఎలా ఉంటుంది? మార్నింగ్ అమ్మాస్ బ్రెయిన్, ఆఫ్టర్నూన్ డైరెక్టర్స్ బ్రెయిన్, ఈవినింగ్ నెక్స్ట్ డైరెక్టర్స్ బ్రెయిన్, నైట్ అమ్మాస్ బ్రెయిన్. చాలా బిజీ ఉంటారు మీరు. అమ్మో. రెండో ప్రశ్న, ఇప్పుడు మీరు లేవగానే ఇట్లా మిర్రర్ లో మిమ్మల్ని మీరు ఇలా చూసుకున్నప్పుడు మీ లోపల రియాక్షన్ ఎలా ఉంటుంది? చాలాసేపు చూసుకుంటున్నట్టున్నారు అద్దంలో. పుట్టేవరెంత అందంగా. అలాగే అనుకుంటారు అద్దంలో, ఎట్లా పుట్టావు ఎంత అందంగా అనుకుంటారా? నేను ఎప్పుడు అంత మనమే అని అంత సీన్ లేదు. అంటే నేను అనుకున్నా ఇలా అద్దంలో చూసుకుంటే శ్రీలీల ఏంటే ఈ లీల, ఏంటే ఈ లీల. లాస్ట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతాను, మీకు టపి మన ఆన్సర్ వచ్చేస్తుంది నాకు తెలుసు ఆ విషయం. ఓకే, మీరు డి సెట్ లోకి రాగానే ఎవరిని చూసుగానే భయం వేసి చిరాకు వచ్చి కంగారు పెట్టింది? ఈ ఆన్సర్ నేను బయటికి చెప్పకూడదు అనుకుంటున్నానండి. సరే అండి, మీరు మనసులో అనుకోండి. సెట్ లోకి రాగానే ఎవరిని చూడగానే భయపడ్డారు, కంగారు పడ్డారు? అప్పుడేమో కానీ ఇప్పుడు నేను కంగారు పడ్డా. నేను యాక్చువల్ గా చాలా హ్యాపీ అయ్యాను మిమ్మల్ని చూసినప్పుడు. ఆది గారు, థ్యాంక్ యూ. జెన్యూన్లీ వెరీ వెరీ స్వీట్ పర్సన్. రెస్పెక్ట్ టు యూ. థ్యాంక్ యూ ఆది అంకుల్. హలో అంకుల్, అంకుల్. అంటే ఫ్యూచర్ లో ఇప్పుడు యాక్టర్ మ్యారేజ్ చేసిన డాక్టర్ సంబంధం వచ్చింది అంటారు కదా, మీకు చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. అవునండి, దట్స్ ట్రూ. యాక్టర్, డాక్టర్, యాంకర్ ఏదైనా అవ్వచ్చు. శ్రీలీల మధ్యలో ఒకటి వేసాడు చూసావా? మీరు ఉండండి సార్, అదే చూసేసా మీరు ఉండండి సార్, మాస్టర్. మీరు ఉండండి సార్. మా అబ్బాయిలందరూ కూడా అడగాలనుకున్నారు అది. సో క్వాలిటీస్ ఏమి ఉండాలి? యానిమల్స్ ఇష్టమై ఉండాలి. నన్ను యాక్చువల్ గా అందరూ యానిమల్ అంటుంటారండి. నన్ను బేసిక్ యానిమల్ లవ్. యానిమల్ లవర్ అంటుంటారండి. మాట్లాడే విధానం అండ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. చుట్టుపక్కల వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తారు, ఎలా బిహేవ్ చేస్తారు, ఎలా మాట్లాడతారు, ఏమ్మా, చుట్టుపక్కల ఇందాటి నుంచి నీతో ఎలా బిహేవ్ చేశాను, ఎంత పద్ధతిగా ఉన్నాను. నువ్వు చెప్తుంటే మీ అంకుల్ ఎందుకు మాట్లాడుతున్నాడు? అంకుల్. నువ్వు అంత హార్ష్ గా మాట్లాడకరా శ్రీలీల, హర్టింగ్ గా ఉంటుంది, హర్టింగ్ గా ఉంటుంది. థ్యాంక్ యూ శ్రీలీల గారు, థ్యాంక్ యూ సో మచ్. D15 ఛాంపియన్షిప్ బ్యాటిల్ గ్రాండ్ ఫినాలే లెవెల్ 2 లోకి అడుగు పెట్టాం. రూల్స్ ఎలా ఉండబోతున్నాయి? ఫస్ట్ గ్రూప్ పర్ఫార్మెన్స్ ఉంటాయి. ఆ గ్రూప్ పర్ఫార్మెన్స్ కి నేను, శ్రద్ధ, శ్రీలీల ముగ్గురు కలిసి సీక్రెట్ మార్క్స్ ఇస్తాం. అది అయిపోయిన తర్వాత అస్సలు సిసలైన షూట్అవుట్ రౌండ్ ఉండబోతుంది. షూట్అవుట్ రౌండ్ లో టోటల్ గా 6 కేటగిరీస్ ఉంటాయి. డాన్స్ విత్ ప్రాపర్టీ, ఫోక్, హిప్ హాప్, ట్రయో, సాల్సా అండ్ షూట్అవుట్. ప్రతి కేటగిరీకి సీక్రెట్ స్కోర్ ఉంటుంది. ఈ షూట్అవుట్ రౌండ్ లో వచ్చిన మార్క్స్ ప్లస్ గ్రూప్ పర్ఫార్మెన్స్ లో చేసిన మార్క్స్ 2 మార్క్స్ కౌంట్ చేసి ఫైనల్ గా ఎవరైతే ఎక్కువ స్కోర్ చేస్తారో వాళ్ళే మన ఈ D15 ఛాంపియన్షిప్ బ్యాటిల్ విన్నర్ అవుతారు. Thank you, master. So we request both the masters along with their contestants on stage, please. Welcome to the grand finale level 2. ఇద్దరు ఫైనలిస్టులు ఈ లెవెల్ 2 లో పోటీ పడబోతున్నారు. సో లెట్స్ బిగిన్. Yes. సో కాయిన్ మీ దగ్గరే ఉంది. సో ఇద్దరిలో ఎవరితో స్టార్ట్ చేయబోతున్నాం ఈ గ్రాండ్ ఫినాలే లెవెల్ 2? సో టాస్ వేసే ముందు హెడ్స్ ఎవరు టైల్స్ ఎవరు చెప్తే హెడ్స్. శ్రీలీల గారు, ఓకే, నౌ ఇట్స్ అప్ టు యూ. మీరు టాస్ చేయండి, ఎవరు ఫస్ట్ పర్ఫార్మెన్స్ తో తెలుసు.
హెడ్స్. Heads. Team S9, all the best and good luck, guys. కోకా కడితే కొరకొరమంటూ చూస్తారు, పొట్టి పొట్టి కౌనే వేస్తే పొట్టి పొట్టి చూస్తారు. కౌను కాదు కట్టులోన ఏముంది, కళ్ళల్లోనే అంతా ఉంది. అంటవా తెల్లగుంటే ఒకడు తెల్ల కిందులవుతాడు, నల్లగుంటే ఒకడు అల్లారల్లరి చేస్తాడు. తెలుపు నలుపు కాదు మీకు రంగుతో పని ఏముంది, సందు దొరికిందంటే సాలు, ప్రేమకపోతే వంకర బుద్ధి. అంటవా మావా అంటవా మావా. పార్టీ లేదా పుష్ప? అంటవా మావా అంటవా మావా. అంటవా మావా అంటవా మావా. పార్టీ లేదా పుష్ప? దీపాలన్నీ ఆర్పేశాక అందరి బుద్ధి వంకర బుద్ధి. అంటవా మావా అంటవా మావా. అంటవా మావా అంటవా మావా. అంటవా మావా అంటవా మావా. ఒకటి తక్కువైంది. అంటవా మావా అంటవా మావా. అంటవా మావా అంటవా మావా. ఒకటి తక్కువైంది. శేఖర్ మాస్టర్ Wonderful darling. శ్రీలీల గారు, సూపర్. అసలు అంటావా అంటే మీ పర్ఫార్మెన్స్ చూసినాక ఎవరైనా అనాల్సిందే. నేను చాలా పర్సనల్ గా గమనించేది ఎక్స్ప్రెషన్స్, అండ్ ప్రతి ఒక్కరిలో ఆ ఎక్స్ప్రెషన్స్ కంటిన్యూ చేశారు. పర్ఫార్మెన్స్ అయిన తర్వాత కూడా యూఆర్ స్టిల్ ఇన్ దట్ క్యారెక్టర్. సో అమేజింగ్. సోమేష్ మాస్టర్ గారు, ఐ థింక్ మీరు ఎంటర్ అయినప్పుడు ఆ బాడీ లాంగ్వేజ్ అసలు మాటలు లేవు. అండ్ యువర్ ఎంటైర్ టీమ్, అండ్ ఆ లాస్ట్ లో వచ్చి జలక్స్ అయితే అసలు సూపర్ సూపర్. థ్యాంక్ యూ మ్యామ్. శేఖర్ మాస్టర్, వావ్ 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 వావ్. బిగినైన కాడి నుంచి ఏదో ఒక వైబ్రేషన్, అలా బాడీ లాంగ్వేజ్ మామూలుగా లేదు. సూపర్ సూపర్ ఎనర్జీ. శ్రద్ధ గారు, సో అగైన్ ఇంత పెద్ద పాపులర్ పాన్ ఇండియా సాంగ్ కి మీరు ఇచ్చిన ట్విస్ట్ నాకు చాలా నచ్చింది, నేను చాలా ఎంజాయ్ చేశాను. సోమేష్ మాస్టర్, మీరు వచ్చిన తర్వాత ఐ థింక్ మోతా మోగించారు. ఎలా ఉందో వాళ్ళ అమ్మగారు చెప్తారంట. పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? మోతా మోగించారు. మీరు మోత మోగించారని చెప్పండి, వాళ్ళ నాన్నగారు మోత బిగించారని.
థ్యాంక్ యూ జడ్జెస్. సీక్రెట్స్ కో ప్లీజ్. థ్యాంక్ యూ బాయ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ us. Next performance, join your hands and welcome Grishma Master along with her contestants Gagan and Disha. మస్తు మాస్ వస్తాది బెస్ట్ ఊపు వస్తాది హోయ్ 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 రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసి అట్టగో బెస్ట్ పులేసి పోతే 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 పులేసి పోతే 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 రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే లేసి పోతే పోతే పోతా లేసి పోతే పోతే పోతా చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగున్నావే చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుకున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే పులేసి పోతే కన్నే కొట్టావంటే పులేసి పోతే ముద్దే పెట్టావంటే లేసి పోతే వెయ్యి పట్టాబట్టే లేసి పోతే రో పులేసి పోతే turn up the bass మస్తు బీట్ వస్తాది కీప్ కీప్ పులేసి పోతే కీప్ హోయ్ 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 పులేసి పోతే పులేసి పోతే ఓ నీ కట్టావంటే పులేసి పోతే పూలే పెట్టావంటే లేసి పోతే ఇల్లే కొట్టామంటే లేసి పోతే రో పులేసి పోతే కాటు కెట్టావంటే 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 పులేసి పోతే కాటు కెట్టావంటే పులేసి పోతే లేసి పోతే పోతే పోతా లేసి పోతే పోతే పోతా చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగున్నావే చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుకున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే పులేసి పోతే కన్నే కొట్టావంటే పులేసి పోతే ముద్దే పెట్టావంటే లేసి పోతే వెయ్యి పట్టాబట్టే లేసి పోతే రో గ్రాండ్ ఫినాలేలో గ్రాండెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు మన వాళ్ళు. శేఖర్ మాస్టర్. వామ్మో వామ్మో కమర్షియల్ సాంగ్ చూపించావు గ్రీష్మ. అబ్బాయిలు ఆడుతున్నారు, వెళ్ళారు, అమ్మాయిలు వస్తున్నారు, వెళ్ళారు, పిల్లలు వచ్చారు, వెళ్ళారు, తర్వాత లాస్ట్ కి అక్కోళ్ళు వచ్చారు, కుమ్మేశారు.
శ్రీలీల గారు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? యు మిక్స్డ్ ఆల్ ఆఫ్ దట్. ఒక మాస్ సాంగ్ లో ఒక క్లాసికల్ బిట్, సూపర్. ఇట్ వాజ్ బ్యూటిఫుల్. మీరు చీరలో వచ్చేసి ఎవ్రీబడి ఇస్ అమేజింగ్. శ్రద్ధాదాస్ గారు, ఇదెక్కడి మాస్ డాన్స్ రా బాబు, మై గాడ్. గగన్, దిశ మీ ఇద్దరు చాలా ఎంజాయ్ చేశారు, అందుకే నేను కూడా ఎంజాయ్ చేశాను ఈ పర్ఫార్మెన్స్ చూసి. థ్యాంక్ యూ జడ్జెస్. సీక్రెట్ స్కోర్స్ ప్లీజ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్స్. సో ఈ గ్రాండ్ ఫినాలేలో వాళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్లు అన్ని అయిపోయాయి. సో వాడి వేడిగా సాగుతుంది, టెన్షన్లు అన్ని పెరుగుతున్నాయి. అంటే శ్రీలీల గారు, నాకు మాత్రం ఏ సీజన్ లో అయినా మీరు ఒకేలా ఉంటారన్న విషయం తెలిసింది. మామూలుగా అందరికి వర్షాకాలంలో జలుబు వస్తుంది, సమ్మర్ లో చాలా వేడిగా ఉంటుంది. ఆవిడ సమ్మర్ వింటర్ రైనీతో సంబంధం లేకుండా ఎవ్రీ డే మీరు తుమ్ముతూనే ఉంటారండి. కరెక్ట్ అండి, ఇదైతే నిజం. నాకు ముక్కు ప్రాబ్లం అంటే పొడుగు ముక్కు అండి. ఇక్కడ కూర్చుంటే ఇక్కడ వరకు అలా స్లైడ్ అవ్వచ్చు. ఫేస్ వాష్ చేసుకునే టైం అప్పుడు చాలా జాగ్రత్తగా గోరువెచ్చి నీళ్ళతోనే వాష్ చేసుకోవాలి. ఒకవేళ చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటే అయిపోయింది. మీరు అలా ఇంకో కంప్లైంట్ ఉంది నా దగ్గర, అడగమంటారా? అడగండి. మరి ఆన్సర్ చేయాలి. జనరల్ గా నేను చిన్నప్పుడు స్కూల్ టీచర్ కి లీవ్ లెటర్ రాశా, దాని తర్వాత మిగతా వాళ్ళకి చాలా రాశా. మీకు కూడా చాలా మంది లెటర్స్ రాస్తుంటారు. మీరు రాసిన లెటర్, దాని గురించి మాట్లాడదాం అనుకున్నాను. సో ఈవెన్ అమ్మాయినా కానీ మాస్టర్ ఎక్కడో టచ్ అవుతుంది. సరే, మీరు ఇంతమందికి లెటర్స్ రాశారు, నా దగ్గరికి ఒక లెటర్ వచ్చిందండి. మీరు రాసిన లెటర్ ఒకటి వచ్చింది. అందులో ఏముందో నేను చెప్పనా, లేకపోతే మీరే చెప్తారా? మీరే చెప్పండి. నేనైతే మొత్తం చెప్పేస్తా, మీరైతే చక్కగా. అంటే నాకు బేసిక్ గా 20 టేకులు తీసుకున్నందుకు ఏమన్నా లెటర్ రాస్తారా? ఏం జరిగింది ఆ రోజు? బేసిక్ గా అయ్యో మామూలుగా నేను డైరెక్ట్ గా పోయి మాట్లాడే ధైర్యం ఉన్నదని మోస్ట్ ఆఫ్ ద టైం. మాస్టర్ తో ఇంకా నాకు చాలా భయం. ఇట్స్ వెరీ స్కేరీ. ఇటలీలో షూట్ చేసేటప్పుడు ఒక టేక్ బేసిక్ గా సైకిల్ తొక్కుంటూ. మీరు చెప్పండి మాస్టర్. ఒక షాట్ తిని సైకిల్ మీద వస్తుంది, హీరోది వేరే షాట్. అయితే అది సింక్ ఉండాలి, అది కెమెరా ఆపరేటింగ్ మిస్ అవుతుంది. తను ఏంటంటే ఇటు లెగ్స్ పట్టుకోవాలి, ఇది చేయాలి. అది అయ్యింది, 1 more అంటున్నాం, మళ్ళీ అయ్యింది, 1 more అయింది. తిని టెన్షన్ పడిపోతుంది. సారీ మాస్టర్, మళ్ళీ వెళ్తుంది చేస్తుంది. మేము 1 more చెప్పే తిరిగోదు కదా, అది తిరిగి తెలియదు. నాకు తెలిసి ఒక 15 to 20 వరకు జరిగి ఉంటాయి. అయితే నా దగ్గరికి ఏదో లెటర్ వచ్చింది. నేను ఆ షార్ట్ టెన్షన్ ఉన్నా. లెటర్ ఇచ్చారు అంటే నాకు లెటర్ ఏంటి అని చూస్తే ఇలా షూటింగ్ టెన్షన్ అనగా చూడాల. నేను రిటర్న్ అయ్యేటప్పుడు అప్పుడు చూస్తే సారీ లెటర్. మాస్టర్, నా వల్ల మీకు ఇన్ని టేక్స్ అయినట్టు టైం అయిపోయిందని ఉంది. అలా కాదు శ్రీలీల, నీ తప్పేం లేదు, మాకు మళ్ళీ 1 more చేయటం అది వేరే రీజన్స్ వల్ల అని చెప్పి. కానీ నాకు తెలియదు ఇలా అన్నిటికీ సారీ లెటర్ పెడుతుంది అని. అసలు ఏముంది సార్ లెటర్లో, ఏముంది, ఎలా స్టార్ట్ చేసిన అంటే ఏముంది కాంటెక్స్ట్? నా వల్ల మీకు ఇన్ని ఇబ్బందులు వచ్చాయి, ఇన్ని టేక్స్. నెక్స్ట్ టైం నేను ఇంకొంచెం సీరియస్ గా సైకిల్ తొక్కడం నేర్చుకుంటాను. శ్రీలీల గారు, మీరు టైటిల్ ఇచ్చే వరకు ఉండాలి, మధ్యలో లెటర్ రాసి వెళ్ళిపోయారు ఎవరికి చెప్పకుండా. షో మధ్యలో వెళ్ళిపోయి సోఫాలో లెటర్ పెట్టి వెళ్ళిపోకండి. చాలా బాగుంది ప్రోగ్రామ్, నాకు నచ్చింది, థ్యాంక్ యూ. అరే రూమ్ సరిగ్గా చూడండి, మేడం ఏం లెటర్స్ పెడతా. బేసిక్ గా శేఖర్ మాస్టర్ మనల్ని అందరినీ ఆడుకుంటాడు కదా, ఒక్కసారి శేఖర్ మాస్టర్ ని శ్రీలీల ఆడుకుంటే చూడాలని ఉంది ఆయన. శ్రీలీల శేఖర్ మాస్టర్ ని ఖచ్చితంగా ఆయన ఎలా బిహేవ్ చేస్తాడు, సెట్ లో ఎలా ఉంటాడు, అవన్నీ శ్రీలీలకి తెలిసినంత ఎవరికి తెలియదు. నాకు అర్థమైందండి ఎందుకు పిలిచారో ఇప్పుడు నాకు అర్థమైంది. మాకు మాస్టర్ ఎలా ఉంటారు ఇక్కడ వరకే తెలుసు, అంటే సాంగ్ షూట్ లో ఎలా ఉంటారు, అక్కడ ఏం జరుగుతుంది అనేది మీకు తెలుసు కాబట్టి మీ దగ్గర నుంచి విందాం. సో మాస్టర్ చాలా ఫోకస్ చేసేది ఎక్స్ప్రెషన్స్ లో. సో ఇలా మానిటర్ దగ్గర కూర్చుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లవ్ సాంగ్, మాస్టర్ ఫేస్ లో నేను ఒక 10% ఎక్స్ప్రెషన్ ఇచ్చుంటే మాస్టర్ ఫేస్ లో 50% ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఒకసారి పాట ప్లే చేద్దాం. ఒక సాంగ్ ప్లే చేయి. ఇప్పుడు మానిటర్ లో పాట చూస్తున్నారు మాస్టర్.
ఓకే, ఇప్పుడు రొమాంటిక్ సాంగ్. మోహదు మోహదు. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి. థ్యాంక్ యూ. T15 ఛాంపియన్షిప్ బ్యాటిల్ గ్రాండ్ ఫినాలేలో ద లాస్ట్ అండ్ ఫైనల్ స్టేజ్. ఇట్స్ షూడో టైం. ఈ సమయం గురించే ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్నాం. అండ్ ఇట్స్ డిసైడర్ టైం. ద లాస్ట్ అండ్ ఫైనల్ పర్ఫార్మెన్స్ వీళ్ళిద్దరిది ఈ స్టేజ్ మీద ఈ సీజన్ కి. సో ఈ పర్ఫార్మెన్స్ తర్వాత T15 ఛాంపియన్షిప్ బ్యాటిల్ టైటిల్ ఎవరు గెలుస్తారు అనేది తెలిసిపోతుంది. సో ఆల్ ది బెస్ట్ మాస్టర్స్, ఆల్ ది బెస్ట్ జడ్జెస్. ఐ థింక్ దిస్ విల్ బి ద మోస్ట్ క్రూషియల్ టైం. శ్రీలీల గారు, ఇందా నుంచి ఆ ప్రెషర్ ఆ టెన్షన్ అన్నారు కదా, ఇది పీక్స్ ఇప్పుడు. బట్ ట్రస్ట్ మీ, మీరు సూపర్ గా ఎంజాయ్ చేస్తారు. yes let's begin. ఓకే, సో షూట్ అవుట్ లో ఫస్ట్ టాస్. ఇద్దరిలో ఎవరైతే టాస్ గెలుస్తారో వాళ్ళ దగ్గర చాయిస్ ఉంటుంది ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తారు చెప్పడానికి. both of you ready? and it is heads. సుమేష్, టాస్ మీరు గెలిచారు. ఫస్ట్ పెర్ఫార్మెన్స్ మీద వాళ్ళదా? ఓకే, సో షూట్ అవుట్ ముందు టీమ్ S9 తో స్టార్ట్ అవబోతోంది. సో ఆల్ ది బెస్ట్ ఇద్దరికి. థ్యాంక్ యూ. అందరూ సిద్ధంగా ఉన్నారు? ఇక్కడ కూర్చున్న వాళ్ళైనా, టీవీ ముందు కూర్చుని చూస్తున్న వాళ్ళైనా, సీట్ బెల్ట్ ఉంటే సీట్ బెల్ట్ కూడా పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ ఓ అద్భుతం జరగబోతోంది. ఇద్దరు అద్భుతమైన డాన్సర్స్ మధ్యలో పోటీ జరగబోతోంది. ఈ స్టేజ్ గ్యారంటీ షేక్ అవబోతోంది. ఆల్ ది బెస్ట్ గైస్, లెట్స్ బిగిన్. షూట్ అవుట్. Mama, ఆయుధం. Okay, let's go. మల్లీశ్వరివే, మధురక్షల మంజరివే, మంత్రాక్షరివే, మగ శ్వాసల అంజలివే, తేనె వినువో తేనెటిగమో తేలేదలాలు, కోరికల బసి బాలిక వెచ్చర కత్తుల చూపులున్నా. South Indian beat, yeah, let's go. భయ్యా. కొడుకుని వెయ్యాన్ని కొబ్బరు అటు కాదు, వెనకమాల బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్. నాకు
మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవడి డప్పుడు కొట్టండా. అది. அப்படி போடு. రండి రండి, అది చూద్దాం, పర్ఫార్మెన్స్ చూద్దాం. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. అమ్మాయే ఇది హిప్పు, ఇది అప్పు, రెండు కలిపితే హిప్పు అప్పు. ప్రియ సఖియా మనసే ఏ చోట అది జారినదో జాడే మరిచితి అందెలలో ఉంది అని నీ పదముల చేరితినే. చలినా మాతాయిక కరువైపోయనులే అదరము నడుమను ఏదో అలజడి రేగెనులే. ఇది నరకమా ఏమిటో తెలియదులే, ఈ జీవికి జీవన మరణము నీ చేతిలో ఉన్నదిలే. వయస్సునామి తాకెనమ్మి ఆగలేను సుమి.
వయస్సు మామి ಅದರ ಕೊಟ್ಟು 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 ಬೆದರ ಕೊಟ್ಟು ಬಿಡಿಯಾನೆ ಚದರ ಕೊಟ್ಟು 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 ಬಿರಗ ಕೊಟ್ಟು ಬಿರಹಾನೆ ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. చాలే ఇన్ని పాటలు వేసారు, మా పవన్ కళ్యాణ్ పాట ఒకటి ఏంటి? ఎట్లయితే గట్ల వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ షూట్అవుట్స్ ఈ రోజు ఈ స్టేజ్ మీద మేము అంతా చూసాం. ఇద్దరు పర్ఫార్మ్ చేస్తున్నప్పుడు నెక్ టు నెక్ పర్ఫార్మెన్సెస్ జరిగాయి అండ్ ప్రతిదీ హైలైట్ జరిగింది. మరి ఓవరాల్ గా ఇద్దరిలోంచి ఎవరు ఈ రోజు T15 ఛాంపియన్షిప్ బ్యాటిల్ టైటిల్ అందుకోబోతున్నారో ఇక ఇప్పుడు తెలుసుకోవాల్సిన టైం. సో వి రిక్వెస్ట్ శ్రీలీల గారు. ఈ షూట్ అవుట్ ఇవన్నీ లైవ్ లో చూసారు మీరు, ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ ఫినాలేని. సో ఫస్ట్లీ మీ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించింది తెలుసుకుందాం అనుకుంటున్నాను. సో బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఐ థింక్ నా ఫస్ట్ టైం ఇలాంటి ఫేస్ ఆఫ్ టిపికల్ గా చూడడం. సో ఐస్ వర్ జస్ట్ లైక్ వాట్ నెక్స్ట్, బట్ బోత్ వర్ blasting performances. So thank you so much for letting me have this experience. సో ట్రోఫీ సిద్ధంగా ఉంది. ద క్యాష్ ప్రైజ్ ఇస్ 75 lakhs. క్యాష్ ప్రైజ్ కూడా సిద్ధంగా ఉంది. విన్నర్స్ కూడా రెడీగా ఉన్నారు అందుకోవడానికి. సో వి రిక్వెస్ట్ మా లవ్లీ జడ్జెస్ ఆన్ స్టేజ్. T15 ఛాంపియన్షిప్ బ్యాటిల్ టైటిల్ ఎవరు గెలుచుకున్నారు? ఇట్స్ రిజల్ట్స్ టైం. Let's begin the countdown. 10, 9, 8, 7, 6, 5. అలాగే రా. 1, 2, 3 నిన్నెందుకున్నా అనిపిస్తుంది కదా మీకు ఈ రోజు కొంచెం తొందరగా అయిపోతే. అయ్యో యాస్టీస్ మళ్ళీ ఫ్రెష్ గా రా. ఈసారి అంతా సౌండ్ ఒకేలా రావాలి. 10, 9, 8, 7, 6, 5.
మాత్రం డైరెక్ట్. ఓకే, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. And T15 championship battle winner is T15 championship battle winners Team S9. Congratulations Team S9, fantastic job and equal energy తో equal fight ఇచ్చారు. Grishma Master, congratulations. I think ఈ మూమెంట్ గురించి అందరూ ఎదురు చూస్తున్నారు, ఎవరు గెలుస్తారు, ఎవరు ముందుకు వస్తారు అని. And finally the results are out. I think most happy faces Team S9. శేఖర్ మాస్టర్, సో అద్భుతమైన సీజన్ కి ఒక అద్భుతమైన ఫినిషింగ్ ఇవాళ జరిగిన ఈ గ్రాండ్ ఫినాలే. ఐ థింక్ ఇంత టఫ్ కాంపిటీషన్ లో ఇంత టైట్ గా ఎప్పుడు జరగలేదు. అంటే ప్రతిసారి మనం అంటా ఉంటాం ఈ షూట్అవుట్ మాత్రం మామూలుగా లేదని. నిజంగా చెప్తాం మనస్ఫూర్తిగా, ఇలాంటి షూట్అవుట్ నేను త్వరగా చూడాలి. ఎనివే కంగ్రాట్స్ సోమేష్. గ్రీష్మ చాలా బాగా చేసావు, జర్నీ చాలా బాగా జరిగింది. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. సదాదాస్ గారు, కాంగ్రాచులేషన్స్ సోమేష్. ఇప్పుడు ఒక్క స్మైల్ నాకు ఏం అర్థం కావట్లేదు మ్యామ్ అసలు. అంటే 8 years నుంచి కష్టపడి 2 years నాకు శేఖర్ మాస్టర్, నిజంగా శేఖర్ మాస్టర్ నీకు నించుంటే అటెత్తారు, మళ్ళీ నేను ఇక్కడ నుంచి ఉంటే ఇటెత్తారు. అంటే ఆ విషయంలో ఉండిపోయి ఎప్పుడైనా కానీ ఓడిపోవడమేరా నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు. అంటే 8 years నుంచి కష్టం కదా, అసలు గెలిచాను కూడా అర్థం కావట్లేదు అసలు. ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్ లో ఉన్నాం అంతే. యు గైస్ కిల్డ్ ఇట్, చాలా బాగా చేశారు. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కీప్ అప్ ది స్పిరిట్. అమ్మని బాగా చూసుకొని టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. Rishu, but you killed it as a master. నీ creativity అయినా I'm so proud of you. I'm so proud of you. I'm so proud that you're my friend. Okay, it's trophy presentation time. Team S9 ready? $75 lakhs cash prize. Winners Team S9. Fantastic guys and all the best and good luck. Win 9 దగ్గర నుంచి అసలైన ఎగ్జామ్లు మొదలవుతాయి. ఈ పేరుని, ఈ ఎనర్జీని ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అరే బిడ్డ ఇది నా అడ్డా.